అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. ముందుగా మన ప్రియతమ గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోట ఆత్మ ప్రణామాలు. నా పేరు రాధా జోసిలా. మనం అసెన్షన్ అనేటువంటి ఒక దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఆ జ్ఞానం మనకు ఎలా అందజేయబడింది అంటే, టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికన్ అయినటువంటి ఒక వ్యక్తి ద్వారా మనకి ఛానలింగ్ మెసేజ్ ద్వారా అందించడం జరిగింది. ఆ ఛానలింగ్ మెసేజ్ని మనకి రేవతి మేడం గారు, గూడూరు వాస్తవ్యురాలైనటువంటి రేవతి మేడం గారి ద్వారా తెలుగులోకి అనువదించడం జరిగింది. మరి అద్భుతమైనటువంటి ఆ పుస్తకంలోని జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాము. గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. మనం డబ్బు సంపాదించడం లేదా సమృద్ధిని పొందడం అనేది ఒకప్పుడు ఓల్డ్ ఎనర్జీలో ఉన్నట్లుగా ఇప్పుడు న్యూ ఎనర్జీలో ఉండదు. అది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి. అప్పుడు గంటకి ఇంతని జీతం తీసుకోవటం, సంపాదించడం, కష్టపడడం ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అలాగేం అవసరం లేదు. ఇప్పుడు దానికి వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు, బాధలు చెప్పుకుంటున్నప్పుడు, వాళ్ళ సమస్యలను చెప్పుకుంటున్నప్పుడు, నీ దివ్యత్వాన్ని నువ్వు తీసుకునే సమయం వచ్చింది, నీ లోపలే నీ దివ్యత్వం ఉంది, దాన్ని నువ్వు ఓపెన్ చేసుకో అని చెప్తాం. వాళ్ళు ఏమో ఎదురు చూస్తారు. ఆ దివ్యత్వం ఏదో మనకి వాళ్ళే తీసి పెట్టచ్చు కదా మనకి అని మన మీద ఆధారపడతారు. వాళ్ళకి దూరమైన జరుగుతాం తప్ప వాళ్ళకి మనం అలాగా అవకాశం ఇవ్వము. ఎందుకంటే ఈ న్యూ ఎనర్జీలో ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఉద్ధరించకూడదు, ఉద్ధరించలేరు కూడా. ఒకవేళ ఉద్ధరించగలిగే స్థితి ఉన్నవాళ్ళు ఉద్ధరించినా మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడం నేర్చుకోవాల్సిందే. ఇంతెందుకు, ఇదే జన్మలో మనం నేర్చుకుందాం ఎవరిని వాళ్ళని ఉద్ధరించుకోవడం అనేది. అలాగే మరి మనం ఈ మానవ జన్మకు వచ్చి న్యూ ఎనర్జీలోకి ప్రవేశించి ఒక టీచర్లుగా మారిన వాళ్ళం. మనం ఏం చెప్తామో అవన్నీ రాసుకోవాలని వీళ్ళందరూ కూడా, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పుస్తకాలు, పెన్నులు పట్టుకుని మన దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పాలి, ముందు మనం ఏం చెప్తాము అంటే, చెప్పాల్సినవి అదే, చెప్పేది అదే. మీరు ఈ పుస్తకాలు అవి ఏమీ అవసరం లేదు మీకు. మీరు హాయిగా మీ జీవితంలో వచ్చేటువంటి సంఘటనలన్నిటికీ ఆడుకుంటూ ఎంజాయ్ చేయండి. మీరు ఇప్పుడు న్యూ ఎనర్జీలో ఉన్నారు, మీలో ఉన్న దివ్యత్వాన్ని మీరు బయటకు తీసుకోవడమే మీరు చేయాల్సింది అని మనం తెలియచేస్తూ ఉండాలి వాళ్ళకి. అలాగే మన గుమ్మంలోకి ఏదొస్తే దాన్ని మనం స్వీకరించి నర్తించడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ఉంటామో అదే దివ్య సంకల్పంలోకి మనం అడుగు పెట్టడము, ఆ దివ్య సంకల్పంలో మనం విరాజిల్లడము. అంటే ఏదొస్తే దాన్ని అంగీకరిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అలాగే మనం ధైర్యంగా ఉండడం అనేది ఉంటే కనుక, మనలో ఆ ధైర్యం అనే స్థితి ఉంటే కనుక మనం దేన్నైనా సృష్టించగలిగే శక్తి మనలో ఉంది. మనకి ధైర్యం ఉండాలంతే. నేను చెయ్యగలను, నేను సాధించగలనని మనం ఒక అడుగు ముందుకేస్తే దేన్నైనా మనం సృష్టించుకోగలం. మనకు అంత కెపాసిటీ మనలో ఉంది. అలాగే మనలో అసెండ్ అయిన వాళ్ళం కాబట్టి మనలో చాలా సూక్ష్మగ్రాహ్యత పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మనకి ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ద్వంద్వత్వం కనిపిస్తూ ఉంటుంది, ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి బాధలు
తెలుస్తూ ఉంటాయి. ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మనం దాని గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాము. అంటే ప్రతి విషయంలో కూడా మనం చాలా సెన్సిటివ్ అయిపోతూ ఉంటాం అనమాట. అదేంటి ఎందుకు సెన్సిటివ్ అవ్వాలి, అసెండ్ అయితే ఇంకా ధైర్యంగా ఉండాలి కదా అనుకుంటాం మనం. అది ఒక దశ అనమాట. అసెండ్ అవడంలో అది ఒక దశ మాత్రమే, కొన్నాళ్ళు ఉంటుంది ఆ దశ, అంతే. దాని గురించి మనమే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఎలాగైతే అక్కడ కొన్ని ఆ స్కూల్కి సంబంధించిన నియమాలు నిబంధనలు ఉంటాయో, అలాగే ఈ అసెండ్ అయ్యే స్థితిని మనం ఒప్పుకున్నాము అంటే దానిలో నియమాలను కూడా మనం ఒప్పుకున్నట్టే. అందుకని ఇది ఒక దశ అంతే, దీని గురించి మనమే వరి అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మానవ జీవితంలో 2001 సెప్టెంబర్ 11 నుంచి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. మానవులు అంతకుముందు ఒకలా ఉండేవారు, కానీ తర్వాత వాళ్ళల్లో చాలా అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. చాలా ప్రేమపూర్వకంగా, ఆశాజనకంగా, చాలా ఆనందంగా ప్రతిస్పందించడం వాళ్ళు తెలుసుకుంటున్నారు అని టొబయాస్ వాళ్ళు మనల్ని చూసి చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారట. చూసారా మరి ఎంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం మన ఎపిసోడ్లోకి ప్రవేశిద్దాం. మనల్ని చూస్తుంటేనే తెలుస్తోంది మనం ఎంత కష్టపడ్డామో, ఈ సమయంలో మనం ఏం చేయగలమో, ఎలా సేవ చేయగలమో, మన కాంతి ఎలా బయటికి తేగలమో అని మనం ఆలోచిస్తూనే ఉంటున్నామని వాళ్ళకి తెలుసుట, టొబయాస్ వాళ్ళకి. మనలో చాలామంది మనం చేయగలిగింది ఏమీ లేదని నిస్సహాయంగా కూడా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. మనం లోపల ఈ ఎమోషన్స్ ఎలా నెట్టుకు రావాలో తెలియక మనలో చాలామంది భయపడ్డారు కూడా. అలాగా చాలామంది మదన పడుతున్నారు. మనం సేవ చేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసింది. ఈ జన్మలో ఇక్కడ లైట్ వర్కర్లుగా, శౌంబ్రాలుగా మనం ఏం చేయాలని వచ్చామో అది చేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసింది అనమాట. ప్రతిభలను, సామర్థ్యాలను, జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటూ, సంస్కరించుకుంటూ వాటిని మనం అనేక జన్మలు గడుపుతూ వస్తున్నాం. కొన్ని నిర్దిష్టమైన రంగాల్లో నైపుణ్యాన్ని పొందడం కోసం యెషూవా కృషి చేస్తున్నంత కాలం, అంటే జీసస్ కృషి చేస్తున్నంత కాలం నుంచి కూడా మనం అనేక జన్మలు తీసుకున్నాం. అంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం అనేక జన్మలు తీసుకుంటున్నాం. ఈ భూమి మీదకి రావటం, ఎన్నో ఎనర్జీలు పొందుతూ ఉండడం, ప్రతిభలు పెంపొందించుకోవడం, సామర్థ్యాలు పెంపొందించుకోవడం, జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండడం, మనల్ని మనం సంస్కరించుకుంటూ ఉండడం, ఇలా ఎన్నో రకాల జన్మలు ఎత్తుతూ వచ్చామన్నమాట ఈ భూమి మీద. అయితే మనం మన భూమి మీద ఉండడం కోసం లోపల వెలుపల ఎనర్జీలను అధ్యయనం చేయడానికి జన్మ తర్వాత జన్మను అంకితం చేసేస్తాం మనం. జన్మ వెంటనే జన్మ, మళ్ళీ జన్మ తర్వాత జన్మ, ఇలా జన్మలు తీసుకుంటూనే ఉన్నాం. వేలాది సంవత్సరాల పాటు, అనేక జన్మల పాటు మనం అనన్యంగా, విభిన్నంగా, వ్యక్తిగతంగా ఉండేదాన్ని అధ్యయనం చేస్తూనే ఉన్నాం. అంటే మనకు తెలియని విషయం ఏదైతే ఉందో, అనన్యంగా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని, విభిన్నంగా ఉన్నదాన్ని వ్యక్తిగతంగా మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆ జన్మల్లో ఏంజిల్స్ ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటూ మనకు అధ్యయనంలో సహాయం చేస్తూ ఉండేవారు. మనకు ఏదైనా అర్థమవుతుంటే వాళ్ళు అర్థం చేసుకునేలాగా మనకెంతో సహాయ సహకారాలు అందించేవారు. ఈ విషయాన్ని మనం ఎనర్జీ పరంగా గుర్తు చేసుకోవచ్చు. అంటే ఏదో లీలగా మనకి ఆ సాధనా పటిమలో మనం పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు ధ్యాన సమయంలో ఒక అంతర్గతంగా మనకు ఒక లీలలాగా కనిపించవచ్చు. మన ఎనర్జీ పరంగా కనెక్ట్ అయి తెలుసుకోగలుగుతాం అనమాట. జన్మల మధ్యకాలంలో కూడా మనం ఈ సామర్థ్యాలను, ఈ ప్రతిభలను అధ్యయనం చేస్తూనే ఉంటున్నాం. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి పైకి వెళ్ళిన తర్వాత కూడా, ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మనం అధ్యయనం చేస్తూనే ఉన్నాం. అక్కడేం ఖాళీగా లేం మనం. అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నాం. అక్కడ నేర్చుకున్నది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నేర్చుకున్నది అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్తున్నాం. ఇలాగ ఎన్నోసార్లు మనం అక్కడ అధ్యయనం చేయడం, ఇక్కడికి వచ్చి దాన్ని ఆచరణలో పెట్టడం కూడా చేస్తాం. తర్వాత మళ్ళీ మరో జన్మ కోసం భూమి మీదకు తిరిగి వచ్చేస్తున్నాం. కర్మ వల్ల మనం మళ్ళీ జన్మ ఎత్తుతున్నామేమో, ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం మన కర్మలేమో అనుకుంటున్నాం, అలాగే నమ్ముతున్నాం. కానీ కర్మను అనుభవించడం కోసం కాదు మనం భూమికి తిరిగి వస్తోంది. ఎనర్జీని కొత్త విధంగా ఎలా బ్యాలెన్స్ చేయాలో, ఎలా సవరించాలో, ఆ కొత్త పద్ధతులను అధ్యయనం చేయడం కోసం మనం మళ్ళీ వస్తున్నాం అంటండి భూమి మీదకి. అంటే కొంతమంది కర్మలను అనుభవించడానికి వస్తూ ఉండొచ్చు, కానీ కొంతమంది మాత్రం న్యూ ఎనర్జీలో ఎవరైతే ఎంటర్ అయిపోయారో వాళ్ళు ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి, ఆ ఎనర్జీ పరంగా ఉన్నటువంటి ఆ సంస్కారాలని, ఆ జ్ఞానాన్ని, వీటన్నిటిని ఎలాగ అధ్యయనం చేయాలో తెలుసుకుంటూ వాటిలో ఆ జ్ఞానాన్ని పెంచుకోవడానికి వస్తూ పెడుతూ ఉన్నామట. మనలో ప్రతి ఒక్కరం ఎనర్జీ కదలికకు సంబంధించిన మూలకమే.
మారిపోవడానికి సంబంధించిన కొన్ని రంగాల్ని మనం అధ్యయనం చేస్తున్నాము. ఎన్నో రంగాల్లో మార్పులు వస్తున్నాయి. వాటిని మనం అవి కూడా అధ్యయనం చేస్తున్నాం. మనలో కొందరు సంగీతం ద్వారా, శృతి ద్వారా ప్రకంపనలను పంపే నూతన పద్ధతులను గురించి కృషి చేస్తున్నారు. మరికొందరు మూసి ఉన్న మనసును ఎలా తెరవాలో, ఓపెన్ మైండ్గా మార్చుకోవడం ఎలాగో ఆ పద్ధతులను అధ్యయనం చేస్తున్నారు. ఇంకొందరు డబ్బుకునే ఎనర్జీ లక్షణాలను గురించి పనిచేస్తున్నారు. మన గత జన్మల్లోనూ జన్మల మధ్యకాలంలోనూ కూడా మనం ఇలాంటి వాటి మీద పరిశోధన వస్తూనే ఉన్నాం. ఈ గత జన్మలు ముఖ్యంగా జీసస్ కాలం నుంచి కూడా మనం తీసుకునే జన్మలు ఈ పద్ధతుల్ని పరీక్షించడానికి, సంస్కరించడానికి ఉపయోగించాం మనం. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో పనిచేస్తూనే ఉన్నాం. ఈ విషయంగా టొబయాస్ వాళ్ళు మన మనసుల్లో ఎలాంటి అనుమానాలు లేవు, మీ గురించి మాకు ఎలాంటి అనుమానాలు లేవు, మీరు కూడా ఏ అనుమానాలు పెట్టుకోకండి అని చెప్తున్నారు మనకి. అంటే వాళ్ళకి మనం అంటే అంత నమ్మకం అన్నమాట. ఇప్పుడు మనల్ని చూస్తే మనం సిద్ధంగా ఉన్నామని వాళ్ళకి అర్థమవుతోంది. అంటే దేనికైనా రెడీ అన్నట్టు ఉన్నాం మనం. ఇప్పుడు మన వీధి గుమ్మం తలుపు తట్టి చప్పుడైతే తెరవడానికి మనం సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళకి అర్థమవుతోంది. అయితే ఆ తలుపు తట్టే వ్యక్తి ఎలా రావటం జరుగుతుందో, వస్తే మనం ఏం చేయాలో మనకే తెలియదు సరిగ్గా. ఆ తలుపు తట్టబడుతుంది, తీస్తాము, అంతవరకే తెలుసు మనకి. అయితే మనం కొన్ని పదాలను అర్థం చేసుకుంటే మంచిది అని చెప్తున్నారు ఇక్కడ. మన మానవ భాషల వల్ల వాళ్ళు విషయాన్ని పరిమితంగా చెప్పగలుగుతున్నారు. ఎందుకంటే ఈ భాషలోకి మార్చడం, ఎనర్జీ పరంగా ఉన్న విషయాన్ని మనకి మాటల రూపంలోకి మార్చడం కష్టమవుతుంది. ముందుగా మనం శూన్యంకు సృష్టికి తేడా ఉందని తెలుసుకోవాలి. శూన్యానికి సృష్టికి తేడా ఉందనేది తెలుసుకోండి అంటున్నారు. అలాగే చీకటికి వెలుగుకి మధ్య కూడా తేడా ఉంది అంటున్నారు. శూన్యము సృష్టి అంటే చెప్తున్నారు ఇక్కడ. మలి సృష్టి చేయాలని మనం ఇల్లు వదిలి వచ్చినప్పుడు, అంటే మనం తొలి సృష్టిలో మనం అంశలుగా మనం ఆ పరమాత్మ నుంచి విడిపోయినప్పుడు అక్కడి నుంచి మనం సృష్టి చేయాలి అని, ఆ తొలి సృష్టి మనం అన్నమాట, ఆత్మల సృష్టి. తర్వాత మలి సృష్టి ఏంటి అంటే మనం మలి సృష్టి చేయడానికి మనం బయటకు వచ్చిన వాళ్ళం, శూన్యంలోకి వెళ్ళాం. అప్పుడు మనం వెళ్ళి అది చీకటి కాదు, చెడు కాదు, ఏది కాదు. శూన్యం అంటే ఏమీ లేనిది అని అర్థం. అక్కడ ఏమీ లేదు, ఖాళీగా ఉంది అని అర్థం. ఆ లేనితనంలో చీకటి అనేది కూడా లేదు. ఆ శూన్యంలో వాళ్ళకు ఉండేది కాస్మిక్ లాటీస్ మాత్రమే. అక్కడ కాస్మిక్ లాటీస్ ఉన్నాయి అంతే. మనం శూన్యంలోకి వెళ్ళాం, చైతన్యంలోకి వెళ్ళాం. అలా చైతన్యంలోకి గతంలో ఎవరు వెళ్ళి ఉండలేదు, మనం మాత్రమే వెళ్ళాం, మనమే తొలిగా వెళ్ళాం. ఆ ఏమీ లేని దాని నుంచి ఏదో కొత్తదాన్ని సృష్టించాలని మనం అలా వెళ్ళాం. ఆ శూన్యంలో ఏమీ లేదు, కానీ మనం కొత్తగా సృష్టించాలని అక్కడికి వెళ్ళాం. ఇక్కడ ఈ విషయంలో ఆసక్తికరమైనటువంటి ఫిజిక్స్ ఉంది. ఏమీ లేని దాని నుంచి ఏదో ఒకదాన్ని ఎలా సృష్టిస్తారు? ఏమీ లేని దాని నుంచి ఏదో ఒకదాన్ని ఎలా సృష్టిస్తారు? మనం ఇంత సుదీర్ఘ ప్రయాణం సాగించింది దాని గురించే. శూన్యము చీకటి కాదు, శూన్యము అంటే చీకటి కాదు, అది చెడు కాదు, అది శూన్యం అంతే. ఏమీ లేకుండా ఉండడమే దాని తత్వం. దాని లోపల ఏదైనా శక్తిని ప్రయోగించినప్పుడు దానికి నిరోధం అనేది కూడా ఉంటుంది. ఒక శక్తిని అందులో మనం ప్రయోగం చేసినప్పుడు నిరోధం అనేటువంటిది కూడా ఉంటుంది. దాని లోపల ఏదైనా శక్తిని ప్రయోగించినప్పుడు దానికి నిరోధం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక ఫిజిక్స్ స్థాయిలో ద్వంద్వత్వము ఉన్నది అక్కడ. ఆ అంటే వద్దు అని వెనక్కి మనల్ని ఏదైనా చేయబోతుంటే దాన్ని నిరోధించే శక్తి ఏదైతే ఉందో అక్కడే ద్వంద్వత్వము ఏర్పడిందనమాట. ఏమీ లేని దానిలోకి మనం వెళ్ళి దానిలోకి ఒక ధాతువుని, ఒక మూలకాన్ని మనం ప్రవేశపెట్టినప్పుడు దానికి వ్యతిరేకమైన శక్తి కూడా ఏర్పడుతుంది. అక్కడ వ్యతిరేకమైన శక్తి ఏర్పడింది. అంత మాత్రాన ఆ వ్యతిరేక శక్తి చెడ్డది కాదు, అది ఏర్పడుతుంది అంతే. అది కామన్గా జరిగే విషయం అన్నమాట. అలాగే చీకటి శక్తుల గురించి కూడా చెప్తున్నారు. చీకటి అంటే చెడు కాదు అని ముందు అర్థం చేసుకోవాలి మనం. టొబయాస్ వాళ్ళు ఇందులో తప్పొప్పుల్ని ఎంచటం లేదు, కానీ అదొక రకమైన వ్యతిరేక శక్తి అని మాత్రం చెప్తున్నారు. అది సహజ ఆధ్యాత్మిక ఫిజిక్స్లో ఒక భాగం అన్నమాట. ఈ చీకటి అనేది ఒక సామూహిక ఎనర్జీ ముందుకు సాగడానికి నిశ్చయించుకున్నప్పుడు అవతలి బృందం నుంచి వెనక్కి వెళ్ళాలన్న స్పందన వస్తుంది. అంటే ఇక్కడ ఒక సామూహిక ఎనర్జీ ముందుకు సాగాలి అనుకున్నప్పుడు వేరే వాళ్ళు, ఒక బృందం వాళ్ళు ఏమంటారంటే వెనక్కి వెళ్ళిపోదాము అని ఒక స్పందన వస్తుంది. సహజంగా జరిగేది అది. మా ఇతరకు ఆవల వైపున చీకటి శక్తులు ఉన్నాయా అని మనం ఆవల వైపు వాళ్ళని ప్రశ్నించాం. ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే మానవ భాషలో జవాబు చెప్పడం కష్టమే, అయినా ప్రయత్నం చేస్తాము అంటాడు టొబయాస్. మనం చూసినట్లు తప్పొప్పులు ఎంచుతూ వాళ్ళు దాన్ని చూడరు. అక్కడ ఏదున్నా వాళ్ళు తప్పొప్పులు ఎంచరన్నమాట, ఒక మామూలుగా చూస్తారు. కానీ ఆవల వైపును కూడా మార్పును నిరోధించే జీవులు, బృందాలు, కుటుంబాలు ఉన్నాయి అని చెప్తున్నారు.
నిజమే కదా, మరి దేవతల్లో కూడా విరోధులు ఉంటున్నారు, యుద్ధాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడని వాళ్ళు ఉన్నారు, ఈర్ష్యాద్వేషాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. అందుకని అక్కడ కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళు తమకున్న అధికారంతో చాలా తృప్తిగా హాయిగా ఉన్నారు. అక్కడ ఏ చీకటి శక్తులు అయితే ఉన్నాయో వాళ్ళు తృప్తిగా హాయిగా ఉన్నారు. వాళ్ళ అధికారాన్ని వాళ్ళు చలాయించుకుంటూ, ఆ అధికారాన్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అధికారం వాళ్ళకి బలం అన్నమాట. తమ అధికారాన్ని వదులుకుంటే తమ ఐడెంటిటీ పోతుందేమో అని వాళ్ళ భయం. అందుకని వాళ్ళు ఒంటరిగా అయిపోతూ ఉంటారు, గుంపులుగా కూడుతూ ఉంటారు. ఒంటరిగాళ్ళు అయిపోతూ ఉంటారు, గుంపులుగా కూడా కూడుతూ ఉంటారు. తమ మార్గాన్ని తాము వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏదనుకుంటే ఆ పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. తమ సొంత ఎనర్జీ సామ్రాజ్యాలను స్థాపించుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు సొంతంగా ఎనర్జీని సృష్టించుకుని ఆ ఎనర్జీలతోనే వాళ్ళు సామ్రాజ్యాలను స్థాపించుకుంటారు. వాళ్ళకి ఇష్టమైనట్లే వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఈ జీవులకే తామంటే తమకు విసుగు పుడుతోంది అప్పుడప్పుడు. అంటే ఎవరైతే అలా ఉంటున్నారో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళకి ఇదేంటి ఎప్పుడు ఇంతేనా ఇలాగైనా అనేసి ఒక విసుగు వాళ్ళలో కలుగుతోందట ఇప్పుడే. అందుకే వాళ్ళు బయటకు వెళ్ళి ఇతరుల నుంచి ఎనర్జీని దొంగతనంగా తీసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారట వాళ్ళు. అంటే ఆ ఎనర్జీ వాళ్ళే సృష్టించుకొని వాళ్ళ ఎనర్జీతో వాళ్ళు బతకడం కన్నా ఇతరుల ఎనర్జీ తీసుకుంటే ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోవచ్చు కదా అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. మాయతెరకు ఆవల వైపున చీకటి ప్రభావానికి లోను కాని స్థాయిలు కూడా ఉన్నాయి. అంటే ఈ చీకటి శక్తులు ప్రభావం పడకుండా ఉండేటువంటి స్థాయిలు, ఉన్నతమైన స్థాయిలు గల వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు జీసస్ ప్రకంపన స్థాయి అలా ఉంటుంది. ఆ స్థాయిల మీద దాడి జరిగినప్పుడు చీకటి వాటికుండా వాళ్ళు ఆ స్థితుల గుండా వెళ్ళిపోతుందే తప్ప ఆ లోకాల గుండా వాళ్ళకి తగలదన్నమాట. ఆ లోకంలో ఉన్న వాళ్ళకి నదిలో ప్రవహిస్తున్న నీళ్ల లాంటిది చీకటి. నదిలో నీళ్లు ప్రవహిస్తుంటే చీకటి వెళ్తే ఉపయోగం ఏంటి? అక్కడేం దానివల్ల నష్టం ఏమీ లేదు కదా. ఆ నీళ్లు లోపలికి బయటికి ప్రవహిస్తూ ఉంటాయి. ఆవల వైపునున్న స్థాయిల్లో చీకటి శక్తుల దాడి అస్సలు ప్రభావమే చూపించదు. ఇక్కడ కొందరిలో ఎంత చక్కటి బ్యాలెన్సు, అనుస్వరత, సినిక్రనిసిటీ, హార్మనీ ఉన్నాయంటే వాళ్ళ మీద ఇతరుల ప్రభావం అస్సలు పడదు. ఇప్పుడు మనలో కూడా, మానవుల్లో కూడా ఇలాంటి చీకటి శక్తులు కానీ లేదంటే ఎవరైనా వ్యతిరేక భావాలు గల వాళ్ళు కానీ మనతో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి మనకు బాగా దగ్గర వాళ్ళ మీద ఎన్ని నేరాలు చెప్పినా మనం దాన్ని తీసుకోం, మనం నమ్మం, ఒప్పుకోం, అంగీకరించాం. ఎందుకంటే అది నేరాలు, ఒక నెగిటివ్ అది. ఆ నెగిటివ్ని మనం తీసుకోము. ఎంతసేపు మనం అందరూ గొప్పవాళ్ళే, అందరూ దైవాలే అనే స్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం అలాంటివి ఒప్పుకోమన్నమాట. అందుకని ఇలాగా అసలు ప్రభావం చూపని వాళ్ళు భూమి మీద కూడా ఉన్నారు అని చెప్తున్నారు టొబయాస్. దిగువ స్థాయి ప్రకంపనలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చీకటి ప్రభావం ఉంటుంది. అంటే కొంతమంది దిగువ స్థాయి ప్రకంపనలో ఉండి బ్యాలెన్స్ తప్పిన జీవుల నుంచి ఎనర్జీని తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు. దీనివలన ఆవల వైపును కూడా యుద్ధాలు, ఘర్షణలు రేగవచ్చు అంటున్నారు. అంటే ఇక్కడే కాదు, భూమి మీదే కాదు, ఆవలి వైపును కూడా యుద్ధాలు, ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని టొబయాస్ వాళ్ళు తప్పు పట్టరు. కానీ సరదాగా చెప్పుకోవాలంటే వీళ్ళని బాటమ్ ఫీడర్స్ అంటారట. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అలాగ యుద్ధం చేసుకుంటూ ఉంటూనే ఉంటారనమాట. అడుగు భాగంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించడానికి, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికే ఉంటూ ఉంటారు. భూమికి దగ్గరగా ఉన్న స్థాయిల్లో మానవ రూపంలో కాకుండా ఎనర్జీ రూపంలో ఉండడానికి వీళ్ళు ఇష్టపడతారట. అంటే భూమికి దగ్గరగా ఉన్న స్థాయిల్లో మానవ రూపంలో కాకుండా ఎనర్జీ రూపంలో, అంటే చీకటి శక్తులకు కూడా మానవ రూపాలు ఉండవు, అంటే ఈ దేహాలు ఉండవు, వాళ్ళకు కూడా ఎనర్జీ రూపంలోనే ఉంటారు. దీన్నే మనం 4వ పరిధి అంటున్నాం. ఇది కొంచెం బ్యాలెన్స్ తప్పిన స్థితి అన్నమాట. ఈ బ్యాలెన్స్ తప్పిన స్థితిలో తికమకగా ఉన్న స్థితి ఇది. పరిధులను నిర్వచించడం టొబయాస్కు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ మనకు అలవాటైన పేరు అది. డైమెన్షన్స్ గురించి చెప్పమంటాం మనం. కనుక ఆవల వైపు ఉన్నటువంటి ఈ బాటమ్ ఫీడర్స్ ఇలాంటి చోట్లలో ఉండడానికి ఇష్టపడతారు. అంటే భూమికి దగ్గరగా ఉన్న పరిధిలోనూ వాళ్ళు తిరుగాడుతూ ఉంటారన్నమాట. ఎవరైనా ఇక్కడ దిగువ ప్రకంపనల్లో ఉన్న వ్యక్తులున్నా, ఎవరైనా క్రోధానికి, ఆవేశానికి, ఇలాంటి వాటికి ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్న వాళ్ళల్లోకి వాళ్ళు గప్పుక్కుని ప్రవేశించి వాళ్ళ ద్వారా చెడు కార్యాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారనమాట. ఈ భూమి మీద ఉన్న మానవుల మీద తమ ప్రభావాన్ని చూపడానికి తమ ఎనర్జీలను ఉపయోగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే దిగువ స్థాయి ప్రకంపనలు ఎవరిలో ఉన్నాయో, స్త్రీ పురుష ఎనర్జీ బ్యాలెన్స్ విపరీతంగా తప్పిన మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళలోకి ఈ బాటమ్ ఫీడర్స్ ఆకర్షించబడతారు. ఇప్పుడు చూడండి, ఉన్నట్లుండి ఒకతను మన మీద, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ తిరగబడి గట్టిగా అరుస్తున్నారు అంటే వాళ్ళు ఆ ఫీల్డ్లోకి వాళ్ళు ఆకర్షింపబడ్డారు అనమాట. ఆ బాటమ్ ఫీడర్స్ వీళ్ళల్లో చేరిపోయి వాళ్ళ ద్వారా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఒక వ్యక్తి చేత వాళ్ళు పని చేయించలేరు. ఆ వ్యక్తిని బ్యాలెన్స్ తప్పిన వ్యక్తి అయినా సరే స్వాధీనపరచుకోవడం వాళ్ళకి దాదాపుగా అసాధ్యమే. అయితే బ్యాలెన్స్ తప్పిన మనిషి ఆలోచనల మీద వాళ్ళ ప్రభావం ఉంటుంది. అంటే వాళ్ళు వీళ్ళనేమి బానిసలాగా చేసి వాళ్ళు ఎలా పడితే అలా ఆడించలేరు, కానీ వీళ్ళ ఆలోచనల మీద వాళ్ళ ప్రభావం ఉండి వీళ్ళ ఆలోచనలు క్రూయల్గా మారిపోయి వీళ్ళు ఇతరులకి హాని చేయడానికి, ఇతరులను హింసించడానికి, ఇతరులను మాటలతో అనడానికి, ఇతరులను బాధ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. కనుక మాయతెరకు ఆవల వైపున ఉన్న చీకటి చాలా వరకు భూమి మీద ఉన్న చీకటిలాగే ఉంటుందటండి. ఈ మాయతెరకు ఆవల వైపున ఉన్న చీకటి చాలా వరకు భూమి మీద చీకటి ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఉదాహరణకు ఒక చెట్టులో బ్యాలెన్స్ తప్పినప్పుడు ఆ తప్పిన బ్యాలెన్స్ను ప్రక్షాళన చేయడంలో సహాయం చేయడానికి పురుగులు వస్తాయి. ఆ పురుగు పట్టేసింది చెట్టుకి అంటే అక్కడ బ్యాలెన్స్ను ప్రక్షాళన చేయడానికి వస్తాయన్నమాట. మీ లోపల ఏ భాగం అయితే బ్యాలెన్స్ తప్పుతుందో ఆ భాగం అనారోగ్యానికి గురవుతూ ఉంటుంది. అందుకే భూమి మీద కూడా బ్యాలెన్స్ తప్పినప్పుడే ఇక్కడ భూకంపాలని, అగ్నిపర్వతాలు బద్దలవడాలని, తుఫాన్లని, వరదలని అక్కడ ఎక్కడైతే బ్యాలెన్స్ తప్పిందో అక్కడ వస్తాయన్నమాట. మనకి ఎనర్జీని ఆరాని స్కాన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు చూస్తే ఆ భాగానికి సంబంధించిన చోట్ల ఎనర్జీ తక్కువగా ఉంది అని కానీ, లేకపోతే ఉబ్బెత్తుగా ఉంది, లేకపోతే ఓవర్గా ఉందన్నమాట అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా వాళ్ళు చెప్పేస్తే ఆ రోగం అక్కడే మనకి శరీరంలో కూడా ఏదైనా ఎనర్జీ లెవెల్స్ మారినప్పుడు ఒకచోట చాలా తక్కువ ఎనర్జీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎక్కువ ఎనర్జీస్ పోగుపడిపోతుంటాయి. అలాంటప్పుడు వాళ్ళ ఆరాన్ని మనం స్కాన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, పలానా చోట నీకు అనారోగ్యం రాబోతోంది అని చెప్తారు. ఆ అసమతులతని వాళ్ళు సరిచేస్తే ఆ వ్యక్తికి వచ్చిన రోగం నయమైపోతుంది. ఇది సహజ ప్రక్షాళనలో భాగం అన్నమాట. ఎనర్జీ పరంగా తప్పిన బ్యాలెన్స్ తనను ప్రక్షాళన చేయడంలో సహాయపడే ఎనర్జీలను ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకని ఇందులో భాగంగా ఆ చీకటి శక్తులు కూడా ప్రవేశం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా అయితే ఇంకా ఇక్కడ మనకి ఒక విషయాన్ని మనకి చెప్తున్నారు ఏంటంటే, నలుగురు శౌంబ్రాల కథ ఇక్కడ మనకి చెప్పబోతున్నారు టొబయాసు. మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఏ మత విశ్వాసాన్ని, ఏ సిద్ధాంతాన్ని అనుసరించమని చెప్పటం లేదు, ఏ పుస్తకాలు చదవమని కానీ, ఆచారాలు పాటించడమని కానీ మేము చెప్పట్లేదు. వాటిని ఆవల వైపు వాళ్ళు అంతగా ఇష్టపడరు అని చెప్తున్నారు టొబయాసు. మనం మన లోపలికి వెళ్ళాలి, అంతర్ముఖులం అవ్వాలి, అక్కడే మనకు జవాబులు ఉన్నాయి. ఈ క్రింజన్ సర్కిల్ పాఠాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఇలాగా ఛానలింగ్ ద్వారా ఇచ్చే మెసేజ్లు అవి క్రింజన్ సర్కిల్ అనేటువంటి ఆ సంఘం ద్వారా మనకు, ఆ సొసైటీ ద్వారా మనకు వస్తున్నాయన్నమాట. వాటిని ఒకదాని తర్వాత ఒకటి చెప్పమని వాళ్ళు కోరటం లేదు, మీరు నేర్చుకున్నవని మాకు చెప్పండి అంటలేదు. దీని సారాన్ని గ్రహించి దాన్ని వెలికి తెచ్చుకోండి, అందులో చెప్పే విషయాల్ని. మీలో దివ్యత్వం ఉందని తెలుసుకున్నారు కదా, అతన్ని తెచ్చుకోండి. మనం తలుపు ఎప్పుడైతే చప్పుడైందో తెరవడానికి సిద్ధంగా ఉండమంటున్నారు, అప్పుడు మన పనిని మొదలు పెట్టమంటున్నారు. హాయిగా కూర్చుని మన దివ్యత్వాన్ని లోపలికి శ్వాసించండి అని చెప్తున్నారు. మరి ఒకసారి శ్వాసించండి ఫ్రెండ్స్, మీలోనికి మీ దివ్యత్వాన్ని శ్వాసించండి. మన ఎనర్జీలను చూస్తే చాలా తేడాగా ఉంటుందిట. మనలో కొందరు గతంలో లాంటి కనెక్షన్ ఫీల్ అవ్వట్లేదు అంటున్నారు. మనం ఏ స్థాయిలో ఉన్నామో దానికన్నా పైన చాలా స్థాయిలు ఉన్నాయి. మనం మారాం కాబట్టి, మనం వేరే ప్రకంపనల్లోకి మారిపోతున్నాం కాబట్టి గతంలో ఉన్న ప్రకంపన స్థాయి మనకి ఫీలింగ్లోకి రావట్లా. ఎందుకంటే మనం మారాం కాబట్టి, మనం ఉన్నతమైన ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాం కాబట్టి. ఇక్కడ ఇప్పుడు మనకి ఈ నలుగురు శౌంబ్రాలు పాము కథ ఇక్కడ చెప్తున్నారు. అసెన్షన్ అనేది ఒక రోడ్డు అనుకోండి. ఆ రోడ్డు మీద, అంటే ఆ ప్రయాణంలో, అసెన్షన్ ప్రయాణంలో నలుగురు శౌంబ్రాలు గురించి చెప్తున్నారనమాట. అంటే మనమే శౌంబ్రాలంటే ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని మనం పొందుతూ ఇతరులకు అందించేవారు. ఈ నలుగురు శౌంబ్రాలు అసెన్షన్ ప్రయాణం చేస్తున్నారు, అసెండ్ అయ్యే ప్రయాణ మార్గం గుండా ఉన్నారు. వాళ్ళు జ్ఞానోదయ మార్గ వీధిలో నడుస్తూ ఉన్నారు. ఆ మార్గం ఎక్కడుందో తెలియదు, కానీ ఎక్కడో నట్టనడుమ ఉన్నట్లుగా ఉంది వాళ్ళకి. లేత ఎండను ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు, ఆ నలుగురు కూడా. ఆ నలుగురిలో 2 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా ఏమీ మాట్లాడుకోవటం లేదు, వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నారు. ఈ జ్ఞానోదయ మార్గ వీధిలో కొన్ని అందమైన రోజులు ఉంటాయి. అవి కొన్ని చల్లగా గాలులు వీస్తూ వర్షం వచ్చే రోజులు ఉంటాయి, కొన్ని ఏమో ఆనందకరంగా ఉంటాయి, కొన్ని ఎండలుగా ఉంటాయి. కొన్ని రోజులైతే నడవటం సంగతి దేవుడు ఎరుగు, అసలు రోడ్డు కనపడమే కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట అక్కడ. అంటే మబ్బు పట్టేయడం, బాగా వర్షాలు రావటం, ఇలాంటివి కూడా ఉంటాయి. హుషారుగా నడుచుకుంటూ పోతున్నారు ఈ నలుగురు శౌంబ్రాలును. గాలిలో తేలిపోతున్నట్లుగా నడుస్తున్నారు శౌంబ్రాలు. సాధారణంగా శౌంబ్రాలు అలాగే నడుస్తూ ఉంటారు.
అంటే మనం ఎప్పుడైతే ఈ ఎనర్జీ లెవెల్స్ని పెంచుకుంటూ ఉంటామో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంటామో, మనం ఎప్పుడూ అలాగే ఆనందంగానే ఉంటాం ఫ్రెండ్స్. అప్పుడు మనం గాల్లో తేలినట్టుంది అనిపిస్తుంది మనకు కూడా. ఉన్నట్లుండి వాళ్ళకి ఆ నలుగురు నడుస్తుండగా పొదల్లో నుంచి ఒక పాము రోడ్డు మీదకి అడ్డొచ్చేసింది. అడ్డొచ్చి అది అందరికంటే చివరన నడుస్తున్న వ్యక్తికి, అంటే నాలుగో వ్యక్తికి దారికి అడ్డంగా నిలబడిపోయింది. ఆ అమ్మాయి అక్కడ నాలుగో వ్యక్తి అయినటువంటి ఒక స్త్రీ అడుగు పక్కకు వేసేలా చేసింది. భయపడి ఆ అమ్మాయి పక్కకు అడుగేసింది. శౌంబ్రాలకి పాములంటే భయం, అది మనకు తెలుసు. అంటే ఇక్కడ పాము అంటే ఏంటి అంటే మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే బాధలు, కష్టాలు ఇవే అన్నమాట. ఆ పాము తన శరీరాన్ని ముడుచుకుని తల వెనక్కి తీసుకుపోయి భయపు ఎనర్జీలని తన కళ్ళారా సూటిగా ఆమె కళ్ళల్లోకి పంపేసింది. అంటే భయము అనేటువంటి కాన్సెప్ట్ని అంటే ఆవిడకి వచ్చే పరిస్థితి, అలాంటి పరిస్థితి వచ్చేలా క్రియేట్ అయిందనమాట. అక్కడ పాము అంటే అక్కడ నిజంగా పాము అని కాదు, ఒక పాములాగా ఉన్న ఒక సమస్య, ఒక భయంకరమైన ఒక సమస్య ఆమె కళ్ళ ముందుకు వచ్చిందనమాట. అంతవరకు తను చదువుకుంటున్నది, నేర్చుకుంటున్నది ఆమె ఆ దెబ్బతో మర్చిపోయింది. ఇప్పటివరకు తను ఎన్నో తెలుసుకుంది. నా దివ్యత్వం నాలోనే ఉంది, ఆ దివ్యత్వాన్ని నేను ఓపెన్ చేసుకోవాలి, నేను అసెండ్ అయిపోయాను, అసెండ్ అయిన దారిలో ప్రయాణం చేస్తున్నాను, ఇవన్నీ చదువుకుంది, వింది. కానీ ఆ టైంలో అన్నీ మర్చిపోయింది. ఇంకా భయం అనేది ఏర్పడిపోయింది ఆ అమ్మాయిలో. ఒక క్షణం మనిషి తలకిందులైపోయినట్టు అయిపోయి ఒక పొలికేక పెట్టేసి వెనుదిరిగి చూడకుండా పరుగు లంఘించుకుంది. ఇంకా అక్కడి నుంచి పరుగుల మీద ఏ గ్రామం నుంచి బయలుదేరిందో, అంటే ఆ ఓల్డ్ ఎనర్జీ ఓల్డ్ ఎనర్జీలో నుంచి బయలుదేరిందో ఆ ఓల్డ్ ఎనర్జీకి తిరిగి ఆ గ్రామానికి మళ్ళీ వెనక్కి తిరిగి హడావుడిగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి, ఇంకా మిగిలిన వాళ్ళు ఆపుదామని ప్రయత్నించినా, నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వీలు పడనంత స్పీడ్గా వెళ్ళిపోయింది. ఎంత భయపడిందంటే తను నేర్చుకున్న పనిముట్లేమీ ఆవిడకి గుర్తు రాలేదు ఆ సమయంలో. ఇలా ఆవిడ అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం జరిగింది. తేలిగ్గా ఏమీ కష్టపడకుండానే అంత విజయవంతంగా ఆవిడని వెనక్కి పంపేసినందుకు తన శక్తికి మురిసిపోయింది ఆ పాము. చూడండి, అంటే మనకు కూడా ఇలాగే వస్తూ ఉంటాయి ఎన్నో ఆటంకాలు. అసెన్షన్ రోడ్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రయాణం మనం సాగిస్తున్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక మార్గం గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అడ్డంకులు వచ్చాయి కదా అని మనం వెనక్కి పారిపోతే మళ్ళీ మొదటికి వస్తుంది మన కథ. అందుకని ఈ మొదటి వ్యక్తిలాగా మనం ఉండద్దు. ఓకేనా ఫ్రెండ్స్, తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆపుకుందాం. ధన్యవాదాలు.